ఈరోజు మా మెదక్ జిల్లాలో మా రాష్ట్ర కమిటీ ఏదో పిలుపునిచ్చిందో ఆ పిలుపులో భాగంగా రెండవ రోజు మా మెదక్ జిల్లా నాయకత్వం కానీ మా కన్వీనర్ దుర్గేష్ మా యొక్క నాయకత్వం అందరం కూడా మేము రెండవ రోజు దీక్షలో కూర్చున్నాము. మా యొక్క డిమాండ్ ఒకటే, మాకు కన్వర్షన్ అనే డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ కూడా మాకు ఈ గవర్నమెంట్ సాధించి పెడతారని మేము ఒక నమ్ముతున్నాము. ఇంతకుముందున్న గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేసింది. వాళ్ళు గొప్పలు చెప్పుకొని మమ్మల్ని నాగం చేసినారు. వాళ్ళు ఎక్కడ కూడా మమ్మల్ని పర్మనెంట్ చేయలేదు. కనీసం ఇప్పుడైనా ఈ గవర్నమెంట్ వస్తే మీకు న్యాయం చేస్తామని మన ముఖ్యమంత్రి మాకు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ప్రకారం మేము కూడా ఇప్పుడు సంవత్సరం అయింది గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఎక్కడ కూడా మా సమస్య పరిష్కరించడం లేదు. ఇంతకుముందు మేము ఉద్యమాలు కూడా చేసినాం. ఎస్పీడీసీఎల్ ఆఫీస్ కాడ కానీ మన వరంగల్లో కానీ ఇంద్రపార్క్ ధర్నా కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసినాము. మా ఆందోళన కూడా వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు. అందుకోసం మనం ఈరోజు మేము ఎస్సీ ఆఫీస్ కాడ ధర్నా నిరాదీక్షలు చేస్తున్నాము. రాబోయే కాలంలో మా యొక్క పోరాటం చాలా ఉధృతం చేస్తాము. మాకు గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి మా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి చర్చల ద్వారా మా సమస్యను పరిష్కరించాలని మేము తెలియజేస్తున్నాము. టీవీఎస్సీ జేఏసీ నాయకత్వం, టీవీఎస్సీ జేఏసీ నాయకత్వం, టీవీఎస్సీ జేఏసీ నాయకత్వం. ఒకే సంస్థలు, ఒకే సంస్థలు, ఒకే సంస్థలు, ఒకే సంస్థలు. స్టాండింగ్ రూల్స్ వెంటనే రద్దు చేయాలి. స్టాండింగ్ రూల్స్ వెంటనే సర్వీస్ రూల్స్ వెంటనే. ఒకే సంస్థ ఒకే రూల్స్, ఒకే సంస్థలో ఒకే రూల్స్ వెంటనే అమలు చేయాలి. ఆర్టిజన్ వద్దురా, ఆర్టిజన్ వద్దురా, ఆర్టిజన్ వద్దురా, ఆర్టిజన్ వద్దురా, ఆర్టిజన్ వద్దురా. పైకి లేపండి, నర్సింహులు పట్టుకోవా పట్టుకో అంత ఇంకోటి సంస్థ ఎక్కడ అధిక భారం పడదు. అది కూడా కొంచెం మెన్షన్ చేయాలి. అది వాయిస్ చేయలేదు. రాసి